హలో అందరికీ, ఈరోజైతే మీకోసం మంచి హెయిర్ ఆయిల్ టిప్ అయితే తీసుకొచ్చాను అనమాట. మీకోసమనే కాదు, నేను కూడా ఇదే యూస్ చేస్తున్నాను. మా పాపకు కూడా 10 మంత్స్ నుంచి ఇదే యూస్ చేస్తున్నాను. చాలా ఇంప్రూవ్ అయింది మా పాపకు కూడా హెయిర్ అయితే. మా ఇంట్లో అందరూ ఇదే యూస్ చేస్తున్నారు. ఫస్ట్ దీనికోసం ఆనియన్స్, కలంజీ సీడ్స్, మెంతులు, గోరింటాకు, మునగాకు, తులసి ఆకులు, మందారాకులు, కలమంద, కరివేపాకు, మందార పూలు అయితే ఒక 10-20 తీసుకోండి. మర్రి ఊడలు అనమాట. ఆ ఊడలు పెరిగినట్టు పెరగాలని నా జుట్టు మా అమ్మాయి కూడా వేసేసింది. వద్దమ్మా అంటే కూడా వినలేదనమాట. వెయ్యి మంచిది అది. దాంతో బ్రష్ కూడా చేసుకుంటారు. పడిగడుపున అది తింటే మంచిది అంట. ఇంకా ఇవన్నీ అయితే వేసేసుకోవాలి. ఇవి న్యాచురల్ కదా. ఒకప్పుడు దీనికోసం అయితే నేనైతే ఆయిల్ కూడా తీసేసుకున్నాను. నేనైతే పారాషూట్ తీసుకున్నాను. ఇంకా ఇంట్లో పట్టించుకున్న కుడకలతో పట్టించుకున్న ఆయిల్ ఉంటే అది ఇంకా చాలా మంచిది. బట్ నాకైతే ఇంకా నేను అంత టైం లేదు, హైదరాబాద్ వెళ్ళిపోవాలనేసి ఉన్నవాడితోనే తీసేసుకున్నాను అనమాట. 500 ml ఆయిల్ డబ్బాలు 2 తీసేసుకున్నాను. ఇంకా ఆనియన్స్, కలంజీ సీడ్స్, మెంతులు, కొంచెం నూనె వేడవ్వాలన్నమాట. గోరింటాకు, మునగాకు, తులసి ఆకులు, ఇంకా మందార ఆకులు అవన్నీ వేసేసుకోవాలి. కలమందకున వాష్ చేసేసుకోవాలి. కరివేపాకు, మందార పూలు వేసేసుకోవాలన్నమాట. ఇవి కొంచెం మసలాక పుదీనా వేసుకోవడం వల్ల కూడా చాలా మంచిదంట హెయిర్కి. ఇంకా మునగాకు అయితే చాలా అంటే చాలా మంచిది హెయిర్కనే కాదు, కళ్ళకి. మనం మునగాకు పప్పు, ములక్కాయలు ఎంత హెయిర్ మంచిదో ఇది కూడా అంతే మంచిదన్నమాట. ఇంకా ఆయిల్ అయితే ఒక 10-15 మినిట్స్లో ఇలా కలర్ చేంజ్ అవుద్ది అనమాట. కానీ గంట ఉడకబెట్టుకోవాలి. మనకి అది ఎలా తెలిసిపోతుంది అంటే ఆ స్మెల్ వేరే రకంగా వస్తుంది అనమాట. మాడి మాడి వాసన వస్తుంది. ఒక 1 అవర్ పట్టిందనమాట నాకు ఈ హెయిర్ ఆయిల్ రెడీ చేయడానికి. చాలా బాగుంది అయితే. ఇవి అన్నీ మొత్తం ఆ గుజ్జంతా అందులోకి దిగాక మనకి ఆ స్మెల్ అది వేరే ఆయిల్ చేంజ్ అయితే మనకు తెలిసిపోతుంది. ఇంకా దాన్ని అయితే కొంచెం చల్లారాక ఒక వడగట్టుకోవాలన్నమాట. డస్ట్ అట్లాంటివి ఏం రాకుండా. ఎందుకంటే మళ్ళీ మనం ఆయిల్ డబ్బాలో పోసుకున్నాక మనం ఓకే పోసుకుంటుంటే అడ్డొచ్చిద్ది కదా. సో దానికోసం అనేసి మంచిగా ఇట్లా చేయాలి. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి క్యాస్ట్రాల్ ఆయిల్, ఆముదం నూనె. ఆముదం అయితే చాలా మంచిదన్నమాట హెయిర్కి. మా పాపకి నేను ఆముదమే పెడుతున్నాను. మా మమ్మీ అయితే ఇంకా చల్లారంగానే ఫస్ట్ మా మమ్మీ రాసేసుకుంది. నైట్ రాసేసుకొని మార్నింగ్ హెడ్ బాత్ చేయాలి అనేసి. నిజంగా చెప్తున్నాను, ఇది నేను కూడా వాడాను అనమాట. ఇది వాడటం వల్ల జుట్టు పెరుగుతుంది అండ్ ఊడదు అని అయితే చెప్పను. ఎందుకంటే కొంతమందికి పడవచ్చు, కొంతమంది పడకపోవచ్చు. అది మన బాడీని బట్టి ఉంటుంది కదా. కొంతమందికి కొన్ని పడతాయి, కొన్ని పడదు. ఇదైతే నాకు బాగా పడింది అనమాట. నాకు వర్క్ అయింది. కానీ కొంచెం హెయిర్ ఊడడం అయితే తగ్గట్లేదు. హెయిర్ పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. ఇంకా దీన్ని అయితే నేను నైటే మంచిగా రాసేసుకొని మార్నింగ్ హెడ్ వాష్ చేద్దామనేసి. ఇంకా ఆముదం కలిసింది కదా, కొంచెం మనకి జిడ్డుగా ఉంటుంది. సో అందుకనే స్కూల్కి వెళ్ళే వాళ్ళైతే వీక్ ఆఫ్లో రాసుకోవాలి. సాటర్డే రోజు రాసుకొని మా సండే తలస్నానం చేయాలి. బాయ్ బాయ్.